అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కూతురుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో ఆమె ఒక వ్యక్తిని మోకాళ్ళపై కూర్చోబెట్టి చెప్పుతో కొట్టడం కనిపిస్తుంది. దీస్పూర్లోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్లో సోమవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అసలేం జరిగిందంటే, సదరు వ్యక్తి తన తండ్రి వద్ద గత కొన్నేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నట్లు మహంత కుమార్తె తెలిపారు. అయితే నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు అతడిని హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదన్నారు. సోమవారం కూడా అతడు పూటుగా మద్యం సేవించి వచ్చి తన ఇంటి తలుపులు కొట్టాడని మహంత కూతురు తెలిపారు. అందుకే ఇలా దేశశుద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అయితే సదరు డ్రైవర్పై ఇన్నాళ్ళు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడైన ప్రఫుల్ల కుమార్ మహంత ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985 నుంచి 90, 1996 నుండి 2001 2 దఫాలు అస్సాం సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.